मातामहमहाशैलं महस्तदपितामहं कारणं जगतां वन्दे कण्ठादुपरिवारणं मालासुधाकुम्भविबोधमुद्रा विद्या विराजत्करवारिजाताम् अपारकारुण्यसुधाम्बुराशिं श्रीशारदाम्बां प्रणतोऽस्मि नित्यम् शास्त्राब्धिपारदृश्वानं सङ्गहीनं तपोनिधिं भजे श्रीभारतीतीर्थगुरुं भद्रौघदायकम् विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीम् प्रह्लादपोषकत्वं तव सिद्धम् अथो हिरण्यवैरित्वं तस्मात् नृसिंहपुरवर पुर हृत्स्తంభం మే విభిద్య పుర ఏహి. ఇప్పుడు మనకి ముందు చెప్పినట్టు ముందు నాకు ఈ అమ్మవారికి ఉభయ జగద్గురువులకి నా నమస్కారాలు సమర్పించుకుంటూ ముందు చెప్పినట్టు ఇప్పుడు మనము గురువు గారి చరిత్ర చదవబోతున్నాము. సరే, ఇప్పుడు ముందు ఏం చెప్పారు? ముందు ఈ కావ్యంలో మనకి కవిత్వ పరంగా ఉన్న అంశాలు, అలాగే శాస్త్రపరంగా ఉన్న అంశాలు, పురాణ పరంగా ఉండేటటువంటి అంశాలు ఉంటాయి అని అనుకున్నాము. సో అవి ఎలా ఉంటాయి అని ఇప్పుడు చూడబోతున్నాము. ఇందులో ఈ కావ్యంలో ఉన్నటువంటి మొదటి పద్యము శ్రీదీప్రాంకము యోగబంధమును పుంసింహాంగముల్ త్రీక్షలున్ కోదండారి వరాభయాఢ్య కరముల్ కొంచున్ స్వచిన్మూర్తి తానై దాపంజను తాపనీయ నిగమ వ్యాఖ్యాత తుర్యాత్మ ప్రహ్లాద ప్రాణపదంబు మన్మనంబునందు ఆవిష్కృతం బయ్యడిన్ అని మొదటి పద్యం. ఇది ఎవరి గురించి అనంటే ఈ కవి యొక్క ఇష్టదేవత నరసింహస్వామి. సో ఇక్కడ ముందు నరసింహస్వామికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? శ్రీ దీప్రాంకము. శ్రీ అంటే లక్ష్మీదేవి, దీప్రం అంటే కాంతిమంతమైనది. సో శ్రీ దీప్రాంకము అంటే బాగా తేజస్సుతో ఉన్నటువంటి లక్ష్మీదేవి అంకము మీద ఉంది, ఆయన తోడ మీద కూర్చుంది. అలాగే యోగ బంధమును, ఆయన యోగ బంధంలో ఉన్నారు. యోగ బంధం అంటే మనకి తిరుపతిలో హుండీ ముందు కనిపించే నృసింహస్వామి లాగా ఉన్నారు, లేదా హంపీలో కూర్చున్నట్టు ఇలాగా ఇక్కడ యోగ బంధం కట్టి ఉన్నారు అని. యోగ బంధమును, అలాగే సింహాంగముల్. అంటే నర రూపము, సింహం అంటే సింహాకృతి. సో సింహముఖము, శరీరము కలిగినటువంటి నరసింహస్వామి. సింహాంగముల్ త్రీక్షలున్, మూడు కళ్ళు ఉన్న నరసింహస్వామి. అలాగే కోదండ అంటే ధనుస్సు పట్టుకున్నారు. అరి అంటే చక్రము. అరి వర అభయ, ఇలా 4 చేతులు ఉన్నాయి నరసింహస్వామికి. అటువంటి ఆయుధాలని ధరిస్తూ కొంచెం కోదండారి వరాభయాఢ్య కరముల్ కొంచెం స్వచిన్మూర్తి తానై దాపంజను. ఇప్పుడు ఇవన్నీ విశేషణాలు చెప్పారు నరసింహస్వామికి. ఇవన్నీ మనకు కనిపిస్తున్న విశేషణాలు. కానీ స్వచిన్మూర్తి, ఆయన ఎటువంటి వారు? స్వచిన్మూర్తి అంటే సచ్చిదానంద స్వరూపులు. ఆయన చిన్మూర్తి అంటే చైతన్య స్వరూపులు. కానీ అటువంటి చైతన్య స్వరూపాన్ని ఆయన ఈ సగుణ రూపంతో దాచిపెడుతున్నారు అని. తానే తాపంజను అంటే ఆయనే నిర్గుణ రూపమై ఈ సగుణ రూపాన్ని, సగుణ తత్వాన్ని అంటే ఈ వర అభయకరములతో, ధనుస్సుతో, ఈ చక్రముతో, అన్నిటితో ఆయన నిజస్వరూపాన్ని, ఆయన చైతన్య స్వరూపాన్ని మన నుంచి దాచిపెడుతున్నారు అని. సో స్వచిన్మూర్తి తానై తాపంజను. ఇది ఎలా తెలుసు మనకి? తాపనీయ నిగమ వ్యాఖ్యాత తుర్యాత్మ అంటే తాపనీయోపనిషత్తులో ఇలా చెప్పారు కాబట్టి. తాపనీయ నిగమం అంటే వేదం. తాపనీయ నిగమ వ్యాఖ్యాత తుర్యాత్మ, ఆ తాపనీయోపనిషత్తులో ఇలా వ్యాఖ్యానింపబడింది. ఏమని? ఆ నరసింహస్వామి మనకి ఏ నరసింహస్వామి అయితే సగుణంతో కనిపిస్తున్నారు, సగుణ రూపంలో కనిపిస్తున్నారు అంటే మనకి 3 కళ్ళతో, లక్ష్మీదేవి ఒళ్ళులో, ఇది తొడ మీద యోగబంధములో, అలాగే ధనుస్సు చక్రము వరాభయహస్తాలతో ఎటువంటి నరసింహస్వామి కనబడుతున్నారో ఆ నరసింహస్వామే పరమాత్మ అని చెప్పేది మనకి తాపనీయ నిగమం, తాపనీయోపనిషత్తు. కాబట్టి మనకి ఈ నరసింహస్వామి మనకి దాచిపెడుతున్నారని తెలుస్తుంది. ఆయన నిజస్వరూపాన్ని ఈ సగుణ రూపంతో దాచిపెడుతున్నారని తెలుస్తుంది. తాపనీయ నిగమ వ్యాఖ్యాత తుర్యాత్మ అంటే తుర్యమైన పరమాత్మ.
అంటే ఆ పరమాత్మ తత్వం. ప్రహ్లాద ప్రాణపదంబు, అలాగే ఎటువంటి వారు? ప్రహ్లాద ప్రాణపదంబు, ప్రహ్లాదుడికి చాలా ఇష్టమైనటువంటి, ఆయన యొక్క ప్రాణమే అక్కడ ఆయన ఈ నరసింహస్వామి చింతనలో ఉంటుంది అని. ఇప్పుడు దీని చేత కూడా మనకి నరసింహస్వామి పరమాత్మని కూడా తెలుస్తుంది. ఎందుకు అంటే ప్రహ్లాదుడు నరసింహస్వామి ఆవిర్భావం కంటే ముందు కూడా నరసింహస్వామిని ఆరాధించారు. నరసింహస్వామి అప్పుడు ఇంకా రాలేదు, కానీ అయినా కూడా ఈ విష్ణుమూర్తి నరసింహస్వామి ఒకరే అని నరసింహస్వామి ఆవిర్భావం అవ్వంగానే వారికి తెలిసిపోయింది. ఎందుకంటే ఆయనకి ఇది ప్రహ్లాదుడికి తెలుసు, ఇది విష్ణుమూర్తి తత్వము పరమాత్మ, నరసింహస్వామి తత్వము పరమాత్మ. ఈ నరసింహస్వామి ప్రహ్లాదుడికి ఆయన సగుణ తత్వంతో దాచలేకపోయారు. ఆయన నిర్గుణ స్వరూపాన్ని సగుణ తత్వంతో, ఆయన మొత్తం 3 కళ్ళతో, ఆయన పుంసింహాంగములతో ఆయన దాచలేకపోయారు నిజస్వరూపాన్ని. కాబట్టి ఇక్కడ ప్రహ్లాద ప్రాణపదము అంటే అటువంటి జ్ఞానులు ప్రహ్లాదులు, చూడంగానే తెలిసిపోయే జ్ఞానులు, చూడంగానే నరసింహస్వామి పరమాత్మ అని తెలిసిపోయే జ్ఞానులు. సో అటువంటి ప్రహ్లాద ప్రాణపదంబు మన్మనంబు నందు ఆవిష్కృతం అయ్యేడెన్. అటువంటి నరసింహస్వామి, ఆ నిర్గుణ అంటే ఆ చైతన్య స్వరూపులైనటువంటి నరసింహస్వామి నా మనస్సులో ఆవిష్కృతం అవ్వాలి, నా మనస్సులో ఉండాలి అని ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. మొదటి శ్లోకం, మొదటి పద్యం. ఇక్కడ ఇంకొక విశేషం, ఇక్కడ మనకి వచ్చిన విశేషణాలన్నీ కూడా నరసింహ మంత్ర ధ్యాన శ్లోకంలో కూడా కనబడతాయి. ఏంటి? సత్యజ్ఞాన సుఖస్వరూపం అమలం క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢం అంటే యోగబంధమును, యోగారూఢం అతి ప్రసన్న వదనం అంటే ఎప్పుడూ చిరునవ్వుతో, భూషా సహస్రోజ్వలం చాలా తేజస్సుతో, త్రియక్షం 3 కళ్ళు, ఇక్కడ త్రీక్షలున్ అని అన్నారు. త్రియక్షం అంటే 3 కళ్ళు, త్రీక్షలున్. త్రియక్షం చక్ర పినాక సాభయవరాన్. చక్ర అంటే అరి, కోదండ అరి, చక్ర. పినాక అంటే ఇక్కడ కోదండము, ధనుస్సు. పినాక సాభయవరాన్ అభయ వరద హస్తాలతో, ఇక్కడ కోదండ అరి వరాభయాఢ్య కరముల్ అన్నారు. సో ఇలా పినాక సాభయవరాన్ బిభ్రాణం, అటువంటి కొంచెం అని ఎగ్జాక్ట్ ఉన్నట్టు పెట్టారు ఇక్కడే. కోదండారి వరాభయాఢ్య కరముల్ కొంచెం. త్యక్షం చక్ర పినాక సాభయవరాన్ బిభ్రాణం అక్కచ్చవిం ఛత్రీభూత ఫణీంద్రం ఇందుధవళం లక్ష్మీ నృసింహం భజే అని ధ్యాన శ్లోకం వస్తుంది. అందులో ఉన్న అంశాలే ఇక్కడ కూడా పెట్టారు కవి. తర్వాత వెళ్తే మనము మా అమ్మవారి ప్రార్థన. బ్రహ్మముఖంబులన్ బ్రహ్మాంతములయందు ఏ మహాదేవి క్రీడించుచుండు, రాజహంసన్ హంసరాజులన్ ఏ తల్లి పదముసేయు కృపావివశయగుచు, అబ్జగ్రథితమాల అబ్జఖండంబున్ ఏ పూబోడికి అమ్లానభూషణములు, కరలగ్నశుక పాదకంజ ప్రణత శుకయై ఏ పురంధ్రి కళ్యాణమొసగు, ఆ పరాశక్తి శుద్ధ పరాదిరూప విమలకీర్తి పంచాశల్ లిపికృత మూర్తి శారదాంబిక నమ్మిక చేరి నన్ను ప్రీతి విద్యానవద్యు కావించుగాత. ఇక్కడ మనం వినంగానే మొదటి పదం వినంగానేది అమ్మవారిదే అని తెలిసిపోతుంది. ఎలాగా అంటే బ్రహ్మముఖంబులన్ అంటే బ్రహ్మ, అమ్మవారు ఎక్కడుంటుంది? సరస్వతి అమ్మవారు ఎక్కడుంటుంది? బ్రహ్మ యొక్క నాలిక మీద. కాబట్టి బ్రహ్మముఖంబులన్ అనంగానే మనకి ఇది శారదాంబ అని తెలిసిపోవాలి. బ్రహ్మముఖంబులన్ బ్రహ్మాంతములయందు, బ్రహ్మ అంటే ఇక్కడ వేదము, అలా అటువంటి వేదాంతములయందు అంటే బ్రహ్మముఖంబులన్ అనేది సగుణతత్వము, బ్రహ్మాంతములయందు అనేది నిర్గుణతత్వం. ఎందుకంటే వేదాంతంలో చెప్పబడేది ఏంటి? పరమాత్మతత్వం. ఇక్కడ బ్రహ్మముఖంబులన్ అంటే సరస్వతీదేవి బ్రహ్మ నోటిలో ఆడుకుంటుంది అని ఇక్కడ అంటున్నారు. బ్రహ్మముఖంబులన్ ఏ మహాదేవి క్రీడించుచుండు, అలాగే బ్రహ్మాంతములయందు ఏ మహాదేవి క్రీడించుచుండు, అదే మహాదేవి ఉపనిషత్తులో కూడా ఆడుకుంటోంది. అంటే ఉపనిషత్తుల చేత కూడా అదే చెప్పబడుతుంది, ఏది? పరమాత్మతత్వం. కాబట్టి ఈ పరమాత్మ, ఈ అమ్మవారు పరమాత్మ ఒకరే. బ్రహ్మముఖములను బ్రహ్మాంతములయందు ఏ మహాదేవి అయితే క్రీడిస్తుందో, అలాగే రాజహంసన్ హంసరాజులన్ ఏ తల్లి పదముసేయు కృపావివశేగుచు అంటే రాజహంసన్, హంసులలో రాజు అంటే ఎవరు? అమ్మవారి వాహనం. అమ్మవారి వాహనం మీద అమ్మవారి ఇట్లా పాదం వేస్తుంది కదా, పదము సేయు అని అన్నారు. అంటే పాదము అమ్మవారి వాహనం మీద, అమ్మవారు ఎక్కాలంటే, వాహనం ఎక్కాలంటే అమ్మవారి హంస మీద పాదము పెడుతుంది. అలాగే రాజహంసన్ హంసరాజులన్, హంసరాజులు అంటే ఇక్కడ పరమహంసులలో రాజులు, అంటే జ్ఞానులలో శ్రేష్ఠులు. అటువంటి వాళ్ళ యందు కూడా, అటువంటి వాళ్ళ హృదయములో అమ్మవారి కాలు పెడుతుంది అని ఇక్కడ.
రాజహంసన్ హంసరాజులన్ ఏ తల్లి పదము సేయు కృపా వివశ్యగుచు. అంటే ఎలా పాదం పెడుతుంది, ఊరికేనే ఇలా ఇలా టచ్ చేయట్లేదు, ఇలా స్పృశించట్లేదు. కృపా వివశ్యగుచు అంటే ఆ అమ్మవారి వశంలో ఉండదు అమ్మవారి కృప. అంత కృప ఉంటుంది అమ్మవారికి. ఇలా పాదము వేసినప్పుడు అమ్మవారి కృప వశంలో అమ్మవారు ఉంటుంది అని ఇక్కడ. కృపా వివశ్యగుచు అంటే ఇంకా అమ్మవారు కృపతో పొంగిపోతూ ఉంటుంది, కరుణతో పొంగిపోతూ ఉంటుంది అని. తర్వాత అబ్జగ్రథితమాల అబ్జఖండంబున్ ఏ పూపోడికి అమ్లాన భూషణములు. అబ్జగ్రథితమాల అంటే పూలమాల. అబ్జ అంటే కమలం. అబ్జగ్రథితమాల అంటే పూలమాల, కమలాల మాల. అలాగే అబ్జఖండంబు, అబ్జ అంటే అబ్జకి ఇంకో అర్థము చంద్రుడు అని. అబ్జఖండం అంటే చంద్రరేఖని. అబ్జగ్రథితమాల అబ్జఖండంబున్ ఏ పూబోడికి అమ్లాన భూషణములు, ఏ తల్లికి అమ్లాన భూషణములు. అమ్లాన భూషణములు అంటే వాడని భూషణములు, వాడని అలంకారాలు అని. ఇక్కడ ఏం విశేషం ఏంటంటే అబ్జగ్రథితమాల మనం పొద్దున దేవుడికి పూజ చేసినప్పుడు పూలు పెడితే సాయంత్రం కల్లా అవి వాడిపోతాయి. అలాగే చంద్రుడు మనకి అమావాస్య నుంచి పౌర్ణమి, అమావాస్య మొదలైనప్పటి నుంచి పౌర్ణమి వచ్చేసరికి పూర్ణ చంద్రుడు అయిపోతాడు. పౌర్ణమి తర్వాత క్షీణిస్తూ ఉంటాడు. సో ఇలా ఇలా చంద్రుడు అలాగే పూలకి అనిత్యత్వం అంటే అవి రోజు ఒకటేలాగా ఉండవు అని మనకి ముందే తెలుసు. కానీ అవి అమ్మవారు ధరించినప్పుడు, అమ్మవారు పూలను ధరించినప్పుడు, అలాగే అమ్మవారు ఆ చంద్రరేఖను పెట్టుకున్నప్పుడు తలలో అవి అమ్లాన భూషణములు అవుతాయి. అంటే అవి వాడని అలంకారాలు అవుతాయి, ఎప్పుడూ వాడవు, అవి అలాగే ఉంటాయి. అంటే ఇది ఏం చెప్తుందంటే అమ్మవారి నిత్యత్వాన్ని, అమ్మవారు శాశ్వతము అని. కాబట్టి అలా అమ్మవారు ఆ పద్మాల యొక్క మాల వేసుకొని ఆ చంద్రరేఖ ధరించి అటువంటి అమ్మవారు అలాగే కరలగ్న శుక పాదకంజ ప్రణత శుక. అమ్మవారికి కరలగ్న శుక అంటే చేతిలో చిలుక ఉంటుంది. అలాగే ఇంకొక చోట ఎక్కడ ఉంటుంది చిలుక అంటే పాదకంజ ప్రణత శుక. ఇక్కడ శుక మహర్షి అమ్మవారి పాదాలకి నమస్కరిస్తున్నారు. శుకుడు ఎవరు? శుకుడు అందరు జ్ఞానులలో గొప్ప జ్ఞాని మనకు ముందే తెలుసు. వ్యాస మహర్షి యొక్క సంతానము శుకుడు చాలా పెద్ద జ్ఞాని. అటువంటి జ్ఞాని కూడా అమ్మవారికి మొక్కుతున్నారంటే అమ్మవారు ఎంత గొప్పది అని. కరలగ్న శుక పాదకంజ ప్రణత శుకయ్యై ఏ పురంధ్రి కళ్యాణమొసవు ఆ పరాశక్తి శుద్ధ పరాది రూప విమల కీర్తి పంచాశల్ లిపికృత మూర్తి. ఇక్కడ పంచాశల్ లిపికృత మూర్తి అంటే అమ్మవారి అంగాలకి ప్రతి వర్ణాలకి అంటే పంచాశత్ అంటే 50. మనకి వర్ణాలన్నీ 50 వర్ణాలు. అంటే మనకి ఆ నుంచి క్ష వరకు 50 ఉన్నాయి. ప్రతి వర్ణానికి కూడా ఒక అధిదేవత ఉంటుంది. అలాగే అమ్మవారి అంగాల్లో కూడా, అమ్మవారి శరీరంలో కూడా ప్రతి అంగానికి ఒక వర్ణము అధిదేవత అని చెప్తారు. మాతృకా వర్ణ రూపిణి అని లలితా సహస్రనామంలో వస్తుంది. కాబట్టి ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క అధిదేవత. అటువంటి ఒక్కొక్క శరీర అవయవానికి కూడా ఒక్కొక్క వర్ణము అధిదేవతగా ఉంటుంది. కాబట్టి ఆ పంచాశల్ లిపికృత మూర్తి అయింది అమ్మవారు శారదాంబిక. అటువంటి శారదామ్మవారు నమ్మిక చేరి నన్ను ప్రీతి విద్యానవద్యు కావించుగాత. నాకు నేనేం చదువుకున్నా అది నిర్దోషంగా ఉండాలి. నేనేం చదువుకున్నా నాకు సరిగ్గా అర్థం అవ్వాలి. నా విద్య అంటే ఇక్కడ జ్ఞానము అంటే అనవద్యము అంటే పుణ్యమైనటువంటిది. విద్యానవద్యు అంటే నాకు శుద్ధమైనటువంటి జ్ఞానం కావాలి. నేను పొందాలని అనుకున్నది అంటే జ్ఞానము నాకు శుద్ధంగా నాకు లభించాలి, సరిగ్గా లభించాలి అని కోరుకుంటున్నాడు ఇక్కడ. విద్యా అనవద్యు కావించుగాత. అలాగే ప్రీతితో, ప్రేమతో ఇలా అవ్వాలి అని ఇక్కడ శారదాంబ వారి యొక్క ప్రార్థన అయింది. తర్వాత వాణి నుతింతు సంతతము వారణ దక్షమైన పంచాననమున్ విశాసన విచక్షణ నీలగళంబు స్ఫార వైశ్వానర భాస్వరాకృతిని బ్రహ్మమురద్విడ అదృష్టపారమౌ స్థాణువు ఆగమ ప్రమితు దైవత శేఖరు సోమశేఖరున్. ఇక్కడ సోమశేఖరుడికి ప్రార్థన అంటే చంద్రమౌళీశ్వరుడికి ప్రార్థన. వాణి నుతింతు సంతతము, ఆయనని ఎల్లప్పుడూ నేను నమస్కరిస్తాను, నుతిస్తాను. ఎటువంటి వారిని? వారణ దక్షము. వారణ అంటే మొదటి వారణ అనే పదానికి అర్థము ఏనుగు అని. అంటే ఇక్కడ గజాసురుడు. వారణ అంటే జయించేటటువంటి. సో ఆ గజాసురుడిని జయించేటటువంటి సామర్థ్యం
కలిగినటువంటి ఆయన వారణ వారణ దక్షమైన పంచాననమున్. ఎలా ఉన్నారు ఆయన? పంచాననము అంటే సింహము. ఇప్పుడు గజాన్ని జయించడానికి ఎవరు జయించవచ్చు? గజాన్ని, ఏనుగుని ఎవరు జయించగలరు అంటే సింహము జయించగలరు. కాబట్టి ఈయన ఎలా ఉన్నారు? ఈ గజాసురుడిని జయించే సామర్థ్యము గల సింహము లాగా ఉన్నారు. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే పంచాననము అంటే శివుడికి కూడా 5 ముఖాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇంకో ఆ చమత్కారం కూడా ఇక్కడ పెట్టారు కవి. వారణ వారణ దక్షమైన పంచాననము అంటే ఆ గజాసురుడిని జయించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి సింహాన్ని అంటే శివుడిని, విషాసన విచక్షణ నీలగళంబు, అలాగే విష ఆసన అంటే విషాన్ని స్వీకరించేటటువంటి నీలగళము అంటే నీలమైన కంఠము కలవారిని, అలాగే స్ఫార వైశ్వానర భాస్వరాకృతిని, బ్రహ్మమురద్విడ అదృష్ట పారమౌ స్థాణువు. ఇక్కడ ఒక కథ చెప్తున్నారు కవి. ముందు చెప్పినట్టు పురాణ కథలు కూడా ఇందులో దాగి ఉంటాయి. మనకి ఇవి చదవంగానే ఆ పురాణ కథలు కూడా గుర్తు రావాలి అని ఇక్కడ కవి లోపల పెట్టున్నారు. స్ఫార వైశ్వానర భాస్వరాకృతిని బ్రహ్మమురద్విడ అదృష్ట పారమౌ స్థాణువు అంటే అగ్నిస్తంభం ఉంటుంది. అగ్నిస్తంభం ఉన్నప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మ వెళ్ళి వెతుకుతూ ఉన్నారు దాని అంతెక్కడా అని. బ్రహ్మేమో హంస మీద పైకి వెళ్ళాడు, విష్ణుమూర్తి ఏమో వరాహ రూపంలో కిందికి వెళ్ళారు. కానీ ఇద్దరు కూడా అది దాని అంతు ఎక్కడుందో, మొదలెక్కడా చివరి అంతం ఎక్కడా అని తెలియలేదు. అటువంటి స్థాణువు అంటే మొత్తం, స్థాణువు అంటే కదలనిది. ఎందుకు కదలదు? ఎందుకంటే మొత్తం జగదంతా వ్యాపించి ఉన్నది, అందుకే స్థాణువు అని పేరు. పరమాత్మకు కూడా స్థాణువు అనే పేరు. సో ప్రతి శ్లోకంలో కూడా ఈ సగుణ రూపానికి నిర్గుణ రూపానికి భేదం లేదు అని చెప్తున్నారు. చూస్తే ప్రతి శ్లోకంలో కూడా అదే కనబడుతుంది. స్థాణువు అనేది పరమాత్మకి విశేషణం, అదే ఇక్కడ శివుడికి కూడా చెప్తున్నారు. బ్రహ్మమురద్విడ అదృష్టపారమో స్థాణువు, అటువంటి బ్రహ్మకి విష్ణుమూర్తికి ఆద్యంతాలు కనబడనటువంటి స్థాణువును, ఆగమ ప్రమితు, అలాగే ఎటువంటి వారు వేదాల చేత తెలుసుకోబడేవారు, దైవత శేఖరు, దేవతలలో శ్రేష్ఠుడైనటువంటి చంద్రమౌళీశ్వరుడిని నేను పూజిస్తున్నాను. ఇది చంద్రమౌళీశ్వర స్తుతి. తర్వాత మనకి వినాయకుడిది వస్తుంది స్తుతి. నీవు కుమారగురుండవు కావున ఓ రత్నగర్భగణనాథ, నే నీవాడను కొమరుండను కావున కావంగవలయు కనికరము ననను అని. ఇక్కడ ఏంటి? వినాయకుడిని స్తుతిస్తున్నారు. నీవు కుమారగురుండవు, నువ్వేమో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అగ్రజుడివి, అన్నయ్యవి. కాబట్టి ఓ రత్నగర్భగణనాథ, ఇక్కడ రత్నగర్భగణనాథుడికి గణపతికి స్తుతి. అక్కడ శృంగేరిలో ఉండేటటువంటి రత్నగర్భ గణపతికి స్తుతి. రత్నగర్భగణనాథ, నేను నీవాడిని కాబట్టి నేను నీకు కుమారుడిని, నీకు సుతుడిని, నీకు పిల్లాడిని. కావున నేను నీకు కుమారుడిని అయ్యాను కాబట్టి నువ్వు నన్ను నా మీద కరుణ చూపాలి, నన్ను చూడాలి, నన్ను రక్షించాలి. ఎందుకంటే ముందు కుమారగురుడు అని చెప్పారు. కుమారగురుడు అంటే కుమారుడికి అన్నయ్య కదా, కుమారుణ్ణి రక్షించే ఆయన, కుమారుణ్ణి చూసుకునే ఆయన కుమారగురుడు. నేను నీ కుమారుణ్ణి అయ్యాను కాబట్టి నువ్వు నన్ను చూసుకోవాలి అని ఇక్కడ ప్రార్థన. నీవు కుమారగురుండవు కావున ఓ రత్నగర్భగణనాథ, నే నీవాడను కొమరుండను కావున కావంగవలయు కనికరమున నన్ను అని, కరుణతో చూడాలి నన్ను. తర్వాత ఘన కశ్యప కుల చూడామణి త్రిజగత్తిమిర దీపమణి సుర రక్షామణి ప్రణమ చింతామణి కనురెప్పై కాచి ద్యుమణి కనువిప్పిడుతన్ అని. ఇది విశేషమైన ప్రార్థన. ఎందుకంటే మనకి మామూలుగా కావ్యాల్లో సూర్యుడి ప్రార్థన ఎక్కువ దొరకదు, కానీ ఇది సూర్యుడికి చేసిన ప్రార్థన. ద్యుమణి అంటే అమరంలో వచ్చేది, సూర్యుడికి పర్యాయపదం అని. ద్యుమణి అంటే మనకి ఆకాశంలో కనబడేటటువంటి మణి లాంటి ఆయన అంటే సూర్యుడు. అటువంటి సూర్యుడిని ఏమని ప్రార్థిస్తున్నాం? ఎటువంటి సూర్యుడు? ఘన కశ్యప కుల చూడామని. మనకి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని ఉంటుంది. కశ్యపాత్మజం అంటే కశ్యపుడి యొక్క కొడుకు సూర్యుడు అని. ఇక్కడ ఘన కశ్యప కుల చూడామణి అంటే కశ్యప కులంలో ఉండేటటువంటి చూడామణి లాంటి ఆయన్ని. అలాగే త్రిజగత్తిమిర దీపమణి, 3 లోకాల్లో ఉండేటటువంటి అంధకారాన్ని తీసేసేటటువంటి దీపము లాంటి మణిని. సుర రక్షామణి,
సూర్యుల్ని రక్షించే మణి అంటే దేవతల్ని కాపాడే మణి. ప్రణమ చింతామణి, ప్రణమిల్లిన వారందరినీ కూడా అందరికీ కూడా వారు అడిగిన కోరికలన్నీ కూడా ఇచ్చేసే మణి. చింతామణి అంటే కల్పవృక్షం లాంటిది, అంటే మనం అడిగితే ఇచ్చేసేది. అలా అటువంటి చింతామణి అంటే ప్రణమ చింతామణి, నమస్కరించే వారందరికీ కూడా వారు అడిగిన కోరికలన్నీ కూడా ఇచ్చేసే ఆయన ప్రణమ చింతామణి. కనురెప్పై కాచి ద్యుమణి కనువిప్పిడుతన్, అంటే కనురెప్ప ఎంత కన్నుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, అంటే ఎంత అన్నిటి నుంచి రక్షిస్తుందో, అలాగా నన్ను కూడా నువ్వు రక్షించు అని. కనురెప్పై కాచి ద్యుమణి, కనురెప్పై కాచి నన్ను కనురెప్పలాగా చూసుకొని కనువిప్పిడుతన్, నాకు కనువిప్పు నీయి అని. కనువిప్పు అంటే ఇక్కడ జ్ఞానం. నాకు కనువిప్పు నీయి అని అడుగుతున్నాడు కవి. ప్రతి శ్లోకంలో చూసినా నాకు జ్ఞానం కావాలి, నువ్వెప్పుడు నా మనసులో ఉండాలి అని అడుగుతున్నాడు కవి. ఇక్కడ చూస్తే కూడా ఈ 5 శ్లోకాలు ఏం దేనికి సంకేతం అంటే, ఇప్పుడు శంకరాచార్యుల వారు అవతరించినప్పుడు విజయయాత్ర చేస్తున్నప్పుడు పంచాయతనాన్ని మళ్ళీ ప్రచారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి అదే విషయాన్ని కూడా ఇక్కడ ప్రార్థనలో చెప్తున్నారు. ఈ 5 ప్రార్థనా పద్యాలు కూడా ఈ పంచాయతనంలో ఉండేటటువంటి దేవతల గురించే. కాబట్టి మొదటిదేమో నృసింహస్వామి అంటే విష్ణుమూర్తి, రెండోది శారదాంబ వారి మీద అంటే అమ్మవారి ప్రార్థన, తర్వాత చంద్రమౌళీశ్వరుడి అంటే శివుడిది, తర్వాత రత్నగర్భగణనాథుడిది అంటే వినాయకుడిది, తర్వాత సూర్యుడిది. ఇక్కడ చూస్తే కూడా అన్ని ప్రార్థన పద్యాలు అక్కడ శృంగేరిలో ఉండే దేవతల గురించే కూడా అని తెలుస్తుంది. ఇది అయిన తర్వాత గురు ప్రార్థన మొదలు పెడుతున్నారు. ఆర్యాస్వాద్య చిరంతన శృతిశిరో యాథార్థ్యమున్ తెల్పగా, ఆర్యావర్తమునందు వైదిక పథం వక్లిష్టతన్ నిల్పగా, ఆర్యాజాని పరావతారముగా శిష్యశ్రేయ ఉద్యుక్తుడౌ ఆర్యాంబేయుని ఆశ్రయించద నిజాత్మావాప్తికై నమ్రతన్ అని. ఇక్కడ ఏంటి? ఆర్యాస్వాద్య చిరంతన శృతి శిరో యాథార్థ్యమున్ తెల్పగా, అంటే ఆర్యులు అంటే శిష్టులు, జ్యేష్ఠులు, జ్ఞానులు, మునులు, ఇటువంటి వాళ్ళ చేత ఆస్వాదింపబడిన చిరంతన శృతి శిరస్సు. చిరంతనం అంటే సనాతనము, శృతి శిరస్ అంటే వేదముల యొక్క ప్రధాన భాగము. శిరస్సు అంటే మనకి శరీరంలో శిరస్సు ప్రధానమైన అంగమైంది కాబట్టి వేదములలో ఉండేటటువంటి ప్రధాన భాగము ఉపనిషత్తులు. శృతి శిరస్సు అంటే ఉపనిషత్తులు. సో అటువంటి ఉపనిషత్తులలో ఏ తత్వం అయితే ఆర్యుల చేత అంటే శిష్టుల చేత బడిందో ఆ తత్వాన్ని యథార్థంగా అంటే ఎలా ఉందో అలాగే ప్రచారం చేయడానికి, తెలపడానికి, లోకానికి ఇలా చెప్పడానికి, అలాగే ఇంకా ఎలాగా అంటే ఆర్యావర్తమునందు వైదిక పథం వక్లిష్టతను నిల్పగా. ఆర్యావర్తము అంటే భారత భూమి, మనకి రూఢ్య అలా లోకంలో ఆర్యావర్తం అంటే భారత భూమి. కానీ ఎందుకు భారత భూమి అయింది అంటే ఆర్యులు అంటే మనకి శిష్టులు, జ్ఞానులు, తపస్సులు, అటువంటి వాళ్ళు తిరిగినటువంటి భూమి అయింది కాబట్టి ఆర్యావర్తం అయింది. అలాగే ఇక్కడ ఆర్యులు అంటే మనకి యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మనకి అటువంటి వాళ్ళు వేదాలు తీసుకొచ్చారని లేదు. ఇక్కడ ఆర్యులు అంటే మన భూమిలో మునులు, ఋషులు, మంత్రద్రష్టులు ఇటువంటి వాళ్ళు తిరిగినటువంటి భూమి అయింది కాబట్టి అది ఆర్యావర్తమైంది. ఆ ఆర్యావర్తమునందు ఆ భారత భూమి యందు వైదిక పథంబు అక్లిష్టతను నిల్పగా, ఈ వేదోక్త మార్గాన్ని అక్లిష్టతగా అంటే సరళంగా చెప్పడానికి, నిలపడానికి ఎవరు వచ్చారు, ఏం చేశారు అంటే ఆర్యాజాని పరావతారముగా. ఆర్య అంటే ఇక్కడ అమ్మవారు అంటే పార్వతీదేవి. ఆర్యాజాని అంటే అమ్మవారు పత్నిగా ఎవరికైతే ఉన్నారో అంటే ఆర్యాజాయ యస్య ఆర్యాజాని అంటే శివుడు. ఆర్యాజాని అంటే శివుడు. ఆర్యాజాని పరావతారముగా ఆయనే దిగి వచ్చి ఈ భూమి యందు భూమికి దిగి వచ్చి ఆర్యాజాని పరావతారముగా శిష్యశ్రేయ ఉద్యుక్తుడవు ఎల్లప్పుడూ శిష్యుల శ్రేయస్సు గురించి ఆలోచించేటటువంటి ఆర్యాంబేయుడు అంటే శంకరాచార్యులు. ఇప్పుడు ఆర్యాంబ అనేది ఆర్యాంబ శంకరాచార్యుల తల్లి. ఎలాగైతే గాంగేయుడు అనే మనకి భీష్ముడికి పేరు, అలాగే ఆర్యాంబేయుడు అని ఇక్కడ కవి కొత్త ప్రయోగం చేశారు. ఎక్కడ చూడనటువంటి ప్రయోగం ఇక్కడ చేశారు. ఆర్యాంబేయుని ఆశ్రయించద
నిజావాప్తికై నమ్రతన్. ఎందుకు నేను ఆశ్రయిస్తున్నాను అంటే నిజావాప్తికై, నేను నా ఆత్మతత్వం తెలుసుకోవడానికి నేను వీరిని ఆశ్రయిస్తున్నాను, శంకరాచార్యుల్ని భగవత్పాదుల్ని స్తుతి చేస్తున్నాను నీ పద్యంలో తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఆర్య అనే పదము 4 సార్లు వాడారు. ఆ ప్రతిసారి వాడినప్పుడల్లా కొత్త అర్థాన్ని చూపిస్తూ వాడారు. మొదట్లో ఆర్యాస్వాద్య చిరంతన అంటే చిరంతన శృతి శిరో యాథార్థ్యము అంటే అక్కడ శిష్టులు, ఆర్యలు అంటే శిష్టులు, జ్ఞానులు. తర్వాత ఆర్యావర్తము అంటే భారత భూమి. తర్వాత ఆర్యాజాని అంటే శివుడు. ఆర్యాంబ, ఆర్యాంబేయుడు అంటే ఆర్యాంబ యొక్క కొడుకు అని. అలాగా మనకి ఇక్కడ కూడా కవిత్వంలో ఒక విశేషం తెలుస్తుంది. తర్వాత కాలటిం పుణ్యంబు కావించి జనిచేత స్థిర శంకరార్య ప్రతిష్ఠ చేత అష్టమ వర్షమందు ఐహికేషణముల త్యజించి పారమహంసి ముంది శారదాంబ పూర్ణ సాన్నిధ్యమునగూర్చి శృంగారి కాలటీ క్షేత్రములకు సూత్ర భాష్యాది విశ్రుత నిబంధంబుల రచయించి వాని వెల్వడగజేసి ఎల్ల విధుల మమ్మును అనుగ్రహించినట్టి ఆదిశంకరాచార్య శివాభినవ నృసింహ భారతి గురువుల చింతనమున మనీష నిష్కలుషమై మలయుగాత అని పద్యం. ఇది ఎవరి గురించి అంటే చెప్పినట్టు ఆదిశంకరాచార్య శివాభినవ నృసింహ భారతి స్వాముల గురించి. అంటే వారిద్దరికి సామ్యం చూపిస్తున్న స్థుతి ఇది. ముందేంటి కాలటిం పుణ్యంబు కావించి జనిచేత. శంకరాచార్యులు ఎక్కడ పుట్టారు? కాలటిలో. కాబట్టి శంకరాచార్యుల పుట్టుక వల్ల కాలటికి పవిత్రత్వం వచ్చింది. పుణ్యంబు కావించి జనిచేత. ఇంకెలా వచ్చింది పవిత్రత్వం అంటే ఇక్కడ స్థిర శంకరాచార్య ప్రతిష్ఠ చేత. మళ్ళీ అక్కడికి ఎవరు వచ్చారు? శివాభినవ నృసింహ భారతి స్వామి వారు వచ్చి అక్కడ శంకరాచార్యుని ప్రతిష్ఠించారు కాబట్టి ఆ కాలటికి మళ్ళీ పుణ్యం వచ్చింది. అక్కడ సామ్యం. కాలటికి పుణ్యము, కాలటిని పుణ్యభూమిగా చేశారు ఇద్దరు, శంకరాచార్యులు, శివాభినవ నృసింహ భారతి స్వామి వారు. అలాగే ఇద్దరు కూడా అష్టమ వర్షమందు ఐహికేషణముల త్యజించి పారమహంస్యం పొందినారు. అంటే లౌకిక విషయాల్ని త్యజించి నాకు ఇది కావాలి అది కావాలి అనే భావన తీసేసి ఐహికేషణముల త్యజించి పారమహంస్య పొందినారు. అంటే సన్యాస స్వీకారం ఎప్పుడైంది? ఇద్దరికి కూడా 8వ ఏటనే అయింది. అష్టమ వర్షమందు అంటే 8వ ఏట ఇద్దరు వారి భగవత్పాదులు, శివాభినవ నృసింహ భారతి స్వామి వారు కూడా ఇద్దరు 8వ ఏటనే సన్యాసం స్వీకరించారు. తర్వాత శారదాంబ పూర్ణ సాన్నిధ్యం మునగూర్చి శృంగాద్రి కాలటీ క్షేత్రములకు. ఇద్దరు కూడా అమ్మవారి యొక్క పూర్ణ సాన్నిధ్యాన్ని మనకిచ్చారు. అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. శంకరాచార్యులేమో శృంగేరిలో, అలాగే శివాభినవ నృసింహ భారతి స్వామి వారు కాలటిలో. కాబట్టి ఇద్దరు కూడా మనకి అమ్మవారిని ఇచ్చారు. శారదాంబ పూర్ణ సాన్నిధ్యం అనుగూర్చి శృంగాద్రి కాలటీ క్షేత్రములకు సూత్ర భాష్యాది విశ్రుత నిబంధంబుల రచయించి. అంటే శంకరాచార్యులు మనకి బ్రహ్మసూత్రాల మీద, ఉపనిషత్తుల మీద, భగవద్గీత మీద భాష్యం రాసి, అలాగే స్తోత్ర వాంగ్మయాన్ని ఇచ్చి నిన్ని ప్రకరణ గ్రంథాలు రాశారు. అవే ఈ శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు ముద్రణ చేసి, అంటే పబ్లిష్ చేసి మనకి ఇచ్చారు, వెలువడగా చేశారు, జనాలకి అందేటట్టుగా చేశారు. అక్కడ ఇంకొక సామ్యం. అటువంటి స్వామివారు ఎల్ల విధుల మమ్మును అనుగ్రహించినట్టి. అంటే ఎల్ల విధుల ఎప్పుడూ శిష్య శ్రేయస్సు కోసమే ఆలోచిస్తూ, మనకి దేవుళ్ళ మందిరాలను ఇస్తూ, మనకి జ్ఞానం తెలుసుకోవడానికి వాంగ్మయాలను ఇస్తూ ఉన్నటువంటి స్వామివారు. అంటే ఇప్పుడు స్వామివారు ఐహికేషణముల త్యజించి పారమహంస్యం పొందినారు అన్నారు ముందు. అంటే వారు లోకంలో ఉండేటటువంటి విషయాలు వారికి అసలు అక్కర్లేదు. వాళ్ళ మొత్తం సన్యసించారు. అయినా కూడా వారు ఇటువంటి స్తోత్ర వాంగ్మయాన్ని రాసి మనకు మందిరాలు కట్టారు. ఎందుకు అంటే మన శ్రేయస్సు కోసమే, మన మంచి కోసమే, శిష్యుల యొక్క మంచి కోసమే వారు ఇలా కట్టారు. వాళ్ళకి అవసరం లేకున్నా కట్టారు. అంటే ఎల్ల విధుల మమ్మల్ని అనుగ్రహించినట్టి, అన్ని విధాలుగా మమ్మల్ని అనుగ్రహించినట్టి ఆ ఆదిశంకరాచార్య శివాభినవ నృసింహ భారతీ గురువుల చింతనమున, అటువంటి వారి చింతనమున నా మనీష, నా మనస్సు, నా బుద్ధి నిష్కలుషమై నిర్దోషంగా మలయుగాత ఉండుగాక అని అడుగుతున్నాడు కవి. అటువంటి గురువుల యందు ఎప్పుడు నా బుద్ధి ఉండాలి, నేను ఎప్పుడు అటువంటి గురువుల గురించి ఆలోచిస్తూ ఉండాలి అని అడుగుతున్నాడు కవి ఇక్కడ. ఇది ఇద్దరి యొక్క సామ్యం. భగవత్పాదుల సామ్యము, భగవత్పాదులకి 33 ఆచార్యులకి సామ్యం చూపించే శ్లోకం, పద్యం. తర్వాత
అవనిన్ లోకులను ఉద్ధరించినది శ్రౌతాధ్వంబు. తద్ధర్మమున్ శివలీలాకృతి మౌని ఉద్ధరణ చేసెన్. తద్యతీశానుగ్రంథ వితానంబు తదీయ పీఠమును తద్ధర్మంబులెల్లన్ తదుద్భవ భూమిన్ లలినుద్ధరించిన గురుస్వామిన్ మదిన్ బ్రొక్కెదన్ అని ఇక్కడ పద్యం. ఇది ఎవరి గురించి? ఇది 33వ ఆచార్యుల గురించి, సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారు. వీరు ఎటువంటి వారు అంటే, అవనిన్ లోకులను ఉద్ధరించినది శ్రౌతాధ్వంబు. ఈ భూమిలో లోకులు అంటే జనాలు, జనులను ఉద్ధరించినది ఏంటి అంటే వేదోక్త మార్గము, శ్రౌతాధ్వంబు. వేదములు ఈ లోకంలో ఉండేటటువంటి జనాలందరినీ కూడా ఉద్ధరించింది. ఆ వేదములను, ఆ వేదంలో చెప్పినటువంటి ధర్మములను తద్ధర్మమున్ శివలీలాకృతి మౌని ఉద్ధరణ చేసే. శివలీలాకృతి అంటే శివుడి యొక్క అవతారముగా వచ్చినటువంటి ముని అంటే ఎవరు? భగవత్పాదులు. ఈ వేదోక్త ధర్మాలను ఆ శంకరాచార్యులు మనకి ప్రచారంలో పెట్టారు, ఉద్ధరణ చేశారు. అంటే ఆ వేదోక్త ధర్మాల్ని ఉద్ధరించారు. అలాగే తద్యతీశాను గ్రంథ వితానంబు, ఆ శంకరాచార్యుల యొక్క గ్రంథ విస్తరము అంటే ఆ శంకరాచార్యుల యొక్క గ్రంథాలన్నిటినీ కూడా, అలాగే తదీయ పీఠమును, వారి యొక్క పీఠమును, భగవత్పాదుల యొక్క పీఠము అంటే శారదా పీఠమును, తద్ధర్మంబులెల్లన్ అంటే ఆ శారదా పీఠం యొక్క ధర్మంబులు అంటే వారు పీఠాధిపతిగా చేయవలసినటువంటి ధర్మంబులు, తద్ధర్మంబులెల్లన్ తదుద్భవ భూమిని, ఈ ధర్మములు ఎక్కడ పుట్టాయో ఆ భూమిని అంటే భారత భూమిని, లలినుద్ధరించిన గురుస్వామిని, ప్రేమతో ఉద్ధరించిన గురుస్వామిని నేను నా మదిలో మ్రొక్కుతున్నాను, నా మనసులో నేను ఆలోచించుకుంటున్నాను, నృతిస్తున్నాను అని. ఇక్కడ విశేషం ఏంటి అంటే, ప్రతి తత్పదం వచ్చినప్పుడు అది ముందు దానికి అన్వేస్తుంది, ఒక మాలలాగా వస్తుంది అది. అంటే అవనిన్ లోకులను ఉద్ధరించినది శ్రౌతాధ్వంబు అంటే వేద ధర్మము లోకులను ఉద్ధరించినది. ఆ వేదంలో చెప్పినటువంటి ధర్మములను ఉద్ధరించినది శంకరాచార్యులు అంటే తద్ధర్మమున్ అనేది ఆ శ్రౌతాధ్వంబులోకి అన్వయిస్తుంది. తర్వాత తద్యతీశాను గ్రంథ వితానంబు, తత్ అనే పదము ముందు దానికి శంకరాచార్యులకి శివలీలాకృతి మౌని అనే దానిలోకి అన్వయిస్తుంది. తద్యతీశాను గ్రంథ వితానంబు తదీయ పీఠమును, మరి తదీయ అంటే శంకరాచార్యుల యొక్క పీఠమును, తద్ధర్మంబులు, తత్ అనే పదము ఆ పీఠంలోకి అన్వయిస్తుంది. తత్ అంటే ఆ పీఠము యొక్క ధర్మంబులను. తర్వాత మళ్ళీ తదుద్భవ భూమిని అంటే ఆ తత్పదము ఆ ధర్మములకి అన్వయిస్తుంది, ఆ ధర్మాలు ఎక్కడ ఉద్భవించాయో అని. తదుద్భవ భూమిని లలినుద్ధరించిన గురుస్వామిని మదిని బ్రొక్కెదన్ అంటే మాలలాగా అల్లుకుంటూ వెళ్తుంది ఈ పద్యం అని. ఇది 33వ ఆచార్యుల ప్రార్థన. సో ముందు మనకి భగవత్పాదులకి చేసి వారిద్దరికి సామ్యం చూపించి డైరెక్ట్ గా 33వ ఆచార్యులకి వెళ్ళిపోయారు. తర్వాత ఏంటి? మహాసన్నిధానం వారికి ప్రార్థన. ఆచాంత అఖిల శాస్త్రమర్ముని శమాయత్తాత్ము వేదోక్త శిష్టాచారావన తత్పరున్ ప్రణత బోధాధాన దీక్షాధరున్ కాచాశ్మ ప్రతిభాత రూప్యత త్రిసర్గంబున్ సమీక్షించు లోకాచార్యున్ స్మరింతు సంస్కృతి నిబాయన్ భారతీ తీర్థునిన్ అని. ఇక్కడ ఏంటి? ఆచాంత అఖిల శాస్త్రమర్ముని అంటే వారు అన్ని శాస్త్రాలని కూడా ఆచమనం చేసిన వారు, అంటే వారికి అంత పట్టు శాస్త్రం మీద. పదవాక్య ప్రమాణ పారావార పారిణ అని మనకి బిరుదావళిలో వస్తుంది. అంటే ఆ శాస్త్రాల యొక్క సముద్రాన్ని వాళ్ళు దాటేసిన వారు, అంటే ఉత్తీర్ణంగా దాటేసిన వారు. పారావార అంటే సముద్రము, పారిణ అంటే ఒడ్డుకొచ్చినటువంటి వారు. ఆ శాస్త్రములు పద వాక్య ప్రమాణ, పదం అంటే వ్యాకరణం, వాక్యం అంటే మీమాంస, పదవాక్య ప్రమాణ అంటే తర్కం. ఈ శాస్త్రాలు అన్నిటినీ కూడా సరిగ్గా అర్థం చేసుకుని వాటి మీద పట్టు వచ్చి గణపతి వాక్యార్థ సభల్లో అధ్యక్షులుగా ఉన్నారు గురువులు. సో అటువంటి గురువులను ఆచాంతాఖిల శాస్త్రమర్ముని, మొత్తము శాస్త్రాలు అన్నిటినీ కూడా, శాస్త్రంలో ఉన్న మర్మములు అన్ని కూడా వారు ఆచమనం చేసిన వారు. ఆచాంతాఖిల శాస్త్రమర్ముని శమాయత్తాత్ము, వాళ్ళు ఎప్పుడూ శాంతితో ఉంటారు. అలాగే వేదోక్త శిష్టాచారావన తత్పరుని, వేదంలో చెప్పినటువంటి శిష్టాచారాన్ని వాళ్ళు ఎప్పుడు రక్షిస్తారు అని. అంటే వారు ఎప్పుడు కూడా వేదంలో చెప్పినటువంటి ధర్మాలనే పాటిస్తారు, వేదంలో చెప్పిన సంస్కృతినే వారు రక్షిస్తారు. ఎప్పుడు కూడా వేద విరుద్ధంగా ఏ పని చేయరు, ఏ పని చెప్పరు.
కాబట్టి అటువంటి వేదోక్త శిష్టాచారావన తత్పరులు. ఇంకెటువంటి వాళ్ళు అంటే ప్రణత బోధాధాన దీక్షాధరులు. ఎవరైనా వారి దగ్గరికి వస్తే నాకు జ్ఞానం కావాలి, నేను సాధన చేయాలనుకుంటున్నాను అని అడిగితే వారికి దీక్షగా నేను ఇవ్వవలసిందే అని వారు అనుకుంటారు. అంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను మీకు బోధ చేస్తాను అనే దీక్షని కలిగినటువంటి వారు. అంటే వారు ఇవ్వకుండా ఉండరు. అడిగితే మీరు జ్ఞానం వారి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు ఇవ్వకుండా ఉండరు. ఎందుకంటే వారు ఆ దీక్ష ధరించి ఉంటారు, ఆ బోధ చేసే దీక్షను ధరించి ఉంటారు అని. ప్రణత బోధాధాన దీక్షాధరుని కాచాశ్మ ప్రతిభాత రూప్యత త్రిసర్గంబున్ సమీక్షించు. అంటే కాచాశ్మం అంటే రాయి, ఆ ప్రతిభాత రూప్యత సారీ బూడిదకి కాదు, రాయికి ఏమంటారు, వెండికి తేడా తెలవని వారు. అంటే తేడా తెలవదు అంటే వాళ్ళకి అంత వైరాగ్యము. వెండికి రాళ్ళకి తేడా తెలియదు అంటే అంత వైరాగ్య భావంతో ఉన్నారు వాళ్ళు. అక్కడ వెండి పదార్థం ఉన్న రాయి అయినా వారికి ఒకటేలాగా కనిపిస్తుంది. కాచాశ్మ ప్రతిభాత రూప్యత త్రిసర్గంబున్ సమీక్షించు. ఏ కాలంలో కూడా అన్ని కాలాల్లో కూడా అలాగే ఉంటారు అని, అలాగే సాక్షిభూతంగా చూస్తూ ఉంటారు అన్ని విషయాల్ని. త్రిసర్గంబున్ సమీక్షించు అటువంటి లోకాచార్యుని, అటువంటి జగద్గురువుని స్మరింతు సంస్కృతిని బాయన్. ఎందుకు స్మరిస్తున్నాను? సంస్కృతిని బాయన్, సంసారం నుండి బయటపడడానికి నేను ఇటువంటి భారతీ తీర్థ మహాస్వామి వారిని తలుచుకుంటున్నాను అని ఇక్కడ ప్రార్థన. ఇప్పుడు మహాసన్నిధానం వారి ప్రార్థన చేశాక సన్నిధానం వారి ప్రార్థన. యమనియమాదిమ ద్రఢిమము ఆసన శుద్ధి విరాగముని ప్రాణములన్ అధీనతన్ నిలిపి నైక బహిర్ముఖ వృత్తి మాన్పి అక్షములకు ధ్యానధారణల సంస్థితి దాటి సమాధినిష్ట బ్రహ్మముగను స్వామిని కొల్తు సతము ఆ విధుశేఖర భారతి. ఇక్కడ ఏంటి? యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాధ్యాన సమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ అని మనకి బిరుదావళిలో వస్తుంది. దాన్నే విస్తరించి ఇక్కడ చెప్తున్నారు. యమనియమాదిమ ద్రఢిమము ఆసన శుద్ధి విరాగముని. ఇక్కడ యమనియమ ఆసనాల్ని అనుష్ఠించేవారు. ప్రాణములను అధీనతను నిలిపి అంటే ప్రాణాయామంలో నిష్ణాతులు. నైక బహిర్ముఖ వృత్తి మాన్పి అక్షములకు అంటే ప్రత్యాహారము. ధ్యానధారణల సంస్థితి దాటి, ధ్యానధారణల సంస్థితి అంటే ధ్యానధారణలో ఉన్న స్థితి దాటి సమాధినిష్ట బ్రహ్మముగను అంటే సమాధి స్థితిలో ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటూ ఆ పరబ్రహ్మతత్వాన్ని ఎప్పుడూ చూస్తూ ఎప్పుడూ అనుభవిస్తూ ఉన్నటువంటి గురుస్వామిని, అటువంటి విధుశేఖర భారతీ మహాస్వామిని నేను కొలుస్తున్నాను, నేను పూజించుకుంటున్నాను. ఇక్కడ ప్రతి శ్లోకంలో గురువు గారికి కొత్త కొత్త విశేషణాలు చెప్పినా కూడా ఇవే విశేషణాలు ఇవే గురువు గారికి ఉంటాయని లేదు. ప్రతి గురువులకి ప్రతి గురువులు కూడా ఈ అన్ని గుణాలు కలిగినటువంటి వారు. ఈ అవిచ్ఛిన్న పరంపరలో వచ్చేటటువంటి వారందరూ కూడా అందరూ జ్ఞానులు, అందరూ తపస్సులు, అందరూ శాస్త్రవేత్తలు, అందరూ కూడా ఈ అష్టాంగ యోగ నిష్ణాతులు, అష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠులు. కాబట్టి ఈ ఒక్కొక్క శ్లోకంలో చెప్పిన విశేషణాలు ఒక్కొక్క గురువుకే అన్వయిస్తానని అనుకోవద్దు. ప్రతి గురువులు కూడా ఒకరే, అందరూ శంకరాచార్యులే, అందరూ జ్ఞానులే, అందరూ తపస్సులే అని. ఇప్పుడు ఈ గురు ప్రార్థన చేసిన తర్వాత కావ్య పూర్వరంగం మొదలవుతుంది. ఇక్కడ ఆ యతిలోక శేఖరుని ఆదృతి దర్శనమాచరించి భద్రాయన తత్ పదాబ్జముల ప్రహుడనై ప్రణమిల్లన్ కాయమే కాయులుగాచి ఒక్కప్పుడు కార్తీక పూర్ణిమ నాడు దాయు నన్ను ఆయతహస్త సంజ్ఞ గురుడు అంతికమున్ దరిచేర పిలిచినన్ అని. ఇక్కడ ఏంటి? ఆ యతిలోక శేఖరుని అంటే ఆ జగద్గురువుని ఆదరణతో దర్శనం ఆచరించడానికి, ఆదరణతో చూడడానికి నేను అంటే కవి భద్రాయన తత్ పదాబ్జముల ప్రహుడనై ప్రణమిల్లన్ అంటే వారి యొక్క పదకమలాల్ని, వారి యొక్క చరణ కమలాల్ని నేను నమస్కరించడానికి నా కాయమే కాయలు కాచాయని. మామూలుగా దేనైనా చూడడానికి మన కన్నులు కాయలు కాస్తాయి అంటాం. కానీ ఈ కవికి సాష్టాంగ నమస్కారం చేయడానికి కాయము కాయలు కాచాయి. అంటే అంత ఆర్తితో, అంత తపనతో ఉన్నాడు ఈ కవి ఆ జగద్గురుల్ని నమస్కరించడానికి అని. అలా వెళ్తూ ఉన్న కవి ఒక్కప్పుడు కార్తీక పూర్ణిమ నాడు, ఇదే రోజు కార్తీక పూర్ణిమ రోజు అలా వెళ్తున్న కవిని ఆ గురుగారు ఇలారా అని పిలిచారు, ఆయతహస్త సంజ్ఞతో పిలిచారు.
ఆయతహస్త సంగే గురుడు అంతికము దరిచేర పిలిచిన, ఇలా రా దగ్గరికి రా అని పిలిచారు గురువు గారు. అంటే ఈ కవి ఎంత ఆర్తితో వస్తున్నప్పుడు నేను గురుగారికి నమస్కరించాలి, గురుగారికి సాష్టాంగం చేయాలి అన్నప్పుడు, గురువుగారే నువ్వు ఇట్లా అన్నప్పుడు ఎంత సంతోషం కలిగి ఉంటుంది అని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ డాయు నన్ను ఆయతహస్త సంజ్ఞ గురుడు అంతికమున్ దరిచేర పిలిచినను, అట్లు దాసి దండ ప్రణామంబులను ఆచరించిన నన్ను కనుగొని, అలా అలా దగ్గరికి వెళ్ళి దండ ప్రణామములు చేసి, అంటే దండవత్ ప్రణామం అంటాం కదా, అంటే గురువు గారు కనిపించినప్పుడు లేదా పెద్దలు కనిపించినప్పుడు మనము అలా ఎలా అయితే ఒక కర్ర పడిపోతుందో అలాగే పడిపోవాలి అని, సాష్టాంగ ప్రణామమో పంచాంగ ప్రణామమో ఏదో ఒకటి ఏదైనా కూడా చేయాలి. అటువంటి వారు ఇక్కడ ఒకసారి కాదు మళ్ళీ మళ్ళీ చేసి దండ ప్రణామంబులను ఆచరించిన నన్ను కనుగొని, అటువంటి నన్ను చూసి ఏమన్నారు గురువు గారు, ఇక్కడి నుంచి గురువు గారి వచనం మొదలవుతుంది. నిరవధిక ప్రభావులు మనీషులు నవ్య నృసింహ భారతీ చరణులు శారదామఠ యశస్సులు శస్యులును అయిన మా పరాపర గురువుల్ జనిన్గనిన పావన భూమిని సన్మఠంబు భాసురుముగ కట్టినారు మహిషూరపురిన్ శతవర్ష పూర్వమై అని. ఇక్కడేంటి, నిరవధిక ప్రభావులు, అంతులేనటువంటి ప్రభావం కలిగినటువంటి వారు. ఇంకా మనీషులు, బుద్ధిర్ మనీషా ధిషణా ధీఫ్ ప్రజ్ఞ శేముషీమతి అని అంటారు అమరులు. మనీష అంటే ప్రజ్ఞ అంటే బుద్ధి, అటువంటి మహాప్రజ్ఞావంతులు నవ్య నృసింహభారతి శరణులు, అంటే అభినవ నృసింహభారతి స్వామి సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి స్వామి వారు. ఇంకెట్లా ఎటువంటి వారు అంటే శారదా మఠ యశస్సులు, శారదా మఠంలో ప్రసిద్ధంగా ఉండేటువంటి గురువు గారు, శస్యులును అలాగే ప్రసిద్ధి పొందిన గురువు గారిని గురువు గారు. మా పరాపర గురువులు మా పరాపర గురువులు అంటే ఇప్పుడు సన్నిధానం వారికి పరమ గురువులు ఎవరు, అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు. అభినవ విద్యాతీర్థ స్వామి సారీ సన్నిధానం వారికి పరమేష్ఠి గురువులు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు. సన్నిధానం వారికి పరాపర గురువులు సచిదానంద శివాభినవ నృసింహభారతి స్వామి. ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఆ పరాపర గురువులు అంటే 5th జనరేషన్ అనుకోవాలి. పరాపర గురువుల్ని, అటువంటి పరాపర గురువులు జనిన్ కనిన పావన భూమి, ఆ గురువులు జన్మ పొందిన పావన భూమిని సన్మఠంబు భాసురముకు కట్టినారు మహిషూరపురమున శతవర్ష పూర్వమే. 100 ఏళ్ల క్రితం అక్కడ ఒక మఠము కట్టారు. ఆయన జన్మించిన స్థలంలో మఠం కట్టారు, వారు జన్మించిన స్థలంలో మఠం కట్టారు అని ఇక్కడ అంటున్నారు. తర్వాత అభినవ శంకరుండని జనాళి భజించడి దేశికుండు తా ప్రభవమునందినట్టి అతి భవ్య గృహంబున తత్ ప్రతిష్ఠ శిష్య భవిక బుద్ధి చేసే మును చంద్రశేఖర భారతీ గురుండు అభినవ శంకరాలయ మఠంచు ప్రసిద్ధికి నెక్కెనెక్కుడు. ఇక్కడ ఏంటి, అభినవ శంకరుండని జనాళి భజించడి, ఆ గురువు గారిని ఏమని అంటారు జనాలు అంటే అభినవ శంకరులు అని అంటారు. అంటే ముందు చెప్పిన పద్యంలో భగవత్పాదులకి 33 ఆచార్యులకి సామ్యం చూపించారు కదా, అదే సామ్యం అందరూ కూడా చూడగలుగుతున్నారు. అక్కడ ఉన్న జనాలందరూ కూడా చూడగలిగి వారిని అభినవ శంకరులు, కొత్తగా వచ్చినటువంటి శంకరులు, అంటే ఇప్పుడున్నటువంటి శంకరులు అని పిలుస్తున్నారు. అక్కడ అభినవ శంకరులు అని జనాలు అక్కడ ఉన్నవారు జనులందరూ కూడా అలా పిలుస్తున్నారు గురువు గారిని. అభినవ శంకరుండని జనాలి భజించడి దేశుకుంటూ అటువంటి గురుడు తా ప్రభవమునందినట్టి అతి భవ్య గ్రంథున, వారు జన్మించిన అతి భవ్య గ్రంథున పవిత్రమైన గృహంబున తత్ ప్రతిష్ఠ శిష్య భవిక బుద్ధి చేసే మును చంద్రశేఖర భారతీ గురుండు. చంద్రశేఖర భారతీ గురువులు అంటే వారి యొక్క శిష్యులు. వారు అక్కడికి వెళ్ళి వారు జన్మించిన భూమిలో వారిని ప్రతిష్ఠ చేశారు. ఆ 33 గురువుల్ని ప్రతిష్ఠ చేశారు. అభినవ శంకరాలయం అటంచు ప్రసిద్ధికి నెక్కెనెక్కుడు. ఆ ప్రతిష్ఠ చేసిన చోటికి ప్రతిష్ఠ చేసిన చోటికి పేరేంటి అంటే అభినవ శంకరాలయము అని ఆ మఠానికి ఆ చోటికి పేరు వచ్చింది. అభినవ శంకరాలయం అటంచు ప్రసిద్ధికి నెక్కెనెక్కుడు. ఇదంతా చెప్పి గురువులు అచ్చట ఈ వత్సరమున వచ్చెడు శతమానకోత్సవంబులు, అచ్చట ఈ వత్సరమున వచ్చెడు శతమానకోత్సవంబులు వానిన్ హెచ్చిన పూజాధికములు ముచ్చట జరిపించన్ ఆన ముచ్చట జరిపించన్ ఆన మున్నే ఒసగితిన్ అని. అక్కడ ఈ అభినవ శంకరాలయములో ఈ వచ్చే సంవత్సరంలో శతమానకోత్సవాలు అవుతున్నాయి. అంటే ముందే చెప్పారు గురువు గారు, శతవర్ష పూర్వమే అంటే శతవర్ష పూర్వంగా 100 ఏళ్ల క్రితం కట్టారు అని. కాబట్టి ఈ సంవత్సరంలో దానికి శతమానోత్సవాలు అవుతున్నాయి ఆ అభినవ శంకరాలయానికి.
వానిని హెచ్చిన పూజాధికములు అంటే అక్కడ దానికి సంబంధించిన పూజాదులు, కుంభాభిషేకాలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇటువంటి వాటిని నేను నేను జరిపిస్తాను అనే ఆజ్ఞ నేను ముందే ఇచ్చాను అని నా శిష్యులకి ఆ ఆజ్ఞ ముందే నేను ఇచ్చాను, మున్నే ఒసగితిని అని. అలా ఇచ్చాక కావున జగద్గురుని గానము సేయుచు తచ్చరిత్రలో భావ మనోజ్ఞ ఘట్టముల పద్యములను విరచించి చిత్ర వాచావిధులొప్ప సత్కృతిని సద్గురు ప్రీతికి కూర్పగావలెన్ నీవు అని ఆజ్ఞ చేయుటకు నెమ్మది మాకు స్ఫురించనీయడన్ అని. కావున ఇలా నేను ఇచ్చాను, అలా ఆజ్ఞ ఇచ్చాను, నేను జరిపిస్తాను అనే ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి జగద్గురుని గానము సేయుచు చరిత్రలో భావమనోజ్ఞ ఘట్టములు అంటే ఆ గురువుల యొక్క గానము చేస్తూ, ఆ గురువు యొక్క స్థుతి చేస్తూ చరిత్రలో భావమనోజ్ఞ ఘట్టముల అంటే వారి చరిత్రలో, వారి ఇతిహాసంలో, వారి హిస్టరీలో ఉన్నటువంటి భావ మనోజ్ఞ ఘట్టముల అంటే మనకి మనస్సుకి హత్తుకునేటటువంటి ఘట్టాలను అంటే లేదా మనకి జ్ఞానం ఏమైనా చిన్నవి తెలపడానికి ఉండేటటువంటి ఘట్టాలను పద్యముల విరచించి, పద్య రూపంలో అంటే కావ్య రూపంగా రచించి రాసి చిత్ర వాచావిధులొప్ప సత్కృతిని సద్గురు ప్రీతికి అలాగే అందులో ఉత్తి భావమనోజ్ఞ ఉత్తి చరిత్ర కాదు, అక్కడ చిత్ర వాచావిధులొప్ప అంటే వేరే వేరే కవితా ప్రయోగాలతో, కావ్య ప్రయోగాలతో ఉండాలి, మంచి చమత్కారాలతో కూడి ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. చిత్ర వాచావిధులొప్ప సత్కృతిని సద్గురు ప్రీతికి ఎందుకు చేయాలి? నువ్వు వారి ప్రీతి కోసమే, వారి కృప కోసమే, వారి కరుణ కోసమే నువ్వు ఇలా రాయాలి, నువ్వు ఈ కావ్యం రాయాలి. కూర్పకావలెన్ నీవు అని నాకు మున్నే ఆజ్ఞ చేయుటకు నెమ్మది మాకు స్ఫురించినది. ఇలాగా మాకు అనిపించింది, మా మనసులో ఇలా నువ్వు రాయాలి అని అనిపించింది అని ఇక్కడ చెప్తున్నారు గురువుగారు. తర్వాత బట్టి చరిత్రలు వ్రాయగా బిట్టుగా ఇతిహాస విధులు పెక్కురు కవితన్ పట్టుగా వ్రాసడి వారలు పట్టున పదుగురు లభింప బహుదుర్లభము అంటే బట్టి చరిత్రలు వ్రాయగా బిట్టుగా ఇతిహాస విధులు పెక్కురు. చాలా మంది ఉంటారు ఇలా కట్టే కొట్టే తెచ్చే ఇలా అయ్యింది ఈ 1949 సంవత్సరంలో మనకి 47వ సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చింది, ఇది అని రాసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ కవితను పట్టుగా వ్రాసడి వారు ఆ కవితంలో కావ్యంలో కవిత్వ పరంగా ఉండేటువంటి అంశాలని చమత్కారంతో మనసుకి హత్తుకునేలాగా రాసేవాళ్ళు చాలా పదుగురు కూడా దొరకరు అని అంటున్నారు. పదుగురు లభింప బహుదుర్లభము, అటువంటి వారు దొరకడం చాలా కష్టము అని అంటున్నారు ఇక్కడ. పర్వదినము పాల్గొన కృష్ణ పక్షమందు కాన శివరాత్రి మునుపే నీ కావ్య రచన పూర్తి కావలే కవితా ప్రపూర్ణ రీతి అనుచు గురువరేణ్యులు అనుగ్రహంబు సేయ. ఇక్కడ పర్వదినము అంటే ఈ శతమానోత్సవాల అయ్యే రోజు పర్వదినము, వారు పుట్టిన రోజు, వారి వర్ధంతి పాల్గొన కృష్ణ పక్షమందు ఉంది, పాల్గొన కృష్ణ పక్షంలో ఉంది. కావున శివరాత్రి మునుపే నీ కావ్య రచన పూర్తి కావాలి, శివరాత్రి ముందే నీ కావ్య రచన అయిపోవాలి. ఎలా అవ్వాలి? కవితా ప్రపూర్ణ రీతి, చక్కగా ఉండాలి, కావ్య రచన కావ్యంగా ఉండాలి, మహాకావ్యం తగ్గట్టు ఉండాలి రచన, కవితా ప్రపూర్ణ రీతి అనుచు గురువరేణ్యులు అనుగ్రహంబు సేయ. ఇలా అంటూ గురువు గారు ఆశీర్వదించి అనుగ్రహం చేసి, ఇక్కడ మనము గమనించాల్సింది గురువుగారు ఎలా చెప్పారు అని. ముందు అక్కడ గురువులు ఇక్కడ ఈ శతవర్ష పూర్వమే 100 ఏళ్ల క్రితం ఇలా మఠం కట్టి అక్కడ ఎటువంటి వారు, ఈ గురువుగారు ఎటువంటి వారు అని చెప్పి ఆ గురువుగారి ప్రీతికి నువ్వు ఇది చెయ్యాలి, ఈ పని చెయ్యాలి అని నాకు మనసులో అనిపించింది అన్నారు అని మాకు స్ఫురించని అన్నారు. తర్వాత ఇలా చేయాలి, నువ్వు ఎలా చేయాలి, ఎప్పటిలోపు చేయాలి, ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ లో చెప్పారు గురువుగారు. అది కూడా గమనించవలసిన అంశం ఇక్కడ. తర్వాత ఏం చేశాడు కవి అంటే అసకృత అభివాదనంబు తనంగ్రియుగడి సలిపి తద్వచస్సుల శిరసావహించి అప్రమేయ ప్రమోదంబు నందినాడ దేశికాగ్ని చేయుట కన్నా తీపిగలదే. అసకృత అభివాదనంబు తనంగ్రియుగడి సలిపి అంటే మళ్ళీ సకృత్ అంటే ఒకసారి,
అసకృత్ అంటే మళ్ళీ మళ్ళీ వారి వారి చరణ కమలాలకి నమస్కారం చేసి తరంగదీవుడి సలిపి తద్వచస్సులు వారు చెప్పిన మాటలను శిరసావహించి అంటే ఊరికేనే వాటిని అనుకోవడం కాదు. ఎలాగైతే ఒక నది దగ్గరికి వెళ్ళి ఒక కుండ నింపి ఆ కుండని మనము నెత్తి మీద పెట్టుకొని నడుస్తూ ఉంటే ఆ ఒక్క చుక్క కూడా కింద పడకుండా నడుస్తారో, అలాగే అంటే అంత జాగ్రత్తగా గురువుగారు ఎలా చెప్పారో అలాగే చేయాలి అనే సంకల్పంతో ఉన్నారు అని. తద్వచస్సుల శిరసావహించి అప్రమేయ ప్రమోదమున అంటే అంతులేని ప్రమోదంతో, అంతులేని ఆనందంతో, అంతులేని ఆనందాన్ని నేను పొందాను. ఇలా గురుగారు నువ్వు ఇట్లా రా, నువ్వు ఇది చేయాలి, ఇలా చేయాలి అని చెప్తే ఎంత ఆనందం వస్తుంది ఎవరికైనా, అంత ఆనందం ఇక్కడ చూపిస్తున్నాడు కవి. అప్రమేయ ప్రమోదంబు నందినాడ, దేశికాజ్ఞ చేయుట కన్నా తీపిగలదే. అంటే ఆ గురుగారి ఆజ్ఞ చేయడం కన్నా ఇంకేమైనా మంచి పని ఉందా, ఇంకా తీపిగల పని ఏమైనా ఉందా, కార్యం ఇంకా చేయడానికి ఏమైనా ఉందా అని ఇక్కడ దేశికాజ్ఞ చేయుట కన్నా తీపిగలదే. సెలవు గైకొని అరికితిన్ క్షిప్రగతిని శ్రీ నృసింహ భారతి అధిష్టానమునకు నృహరి జపించి కొంత ధ్యానించి అచట కృతి నిబంధన దీక్ష ధరించినాడ. సెలవు గైకొని అంటే గురుగారి దగ్గర సెలవు తీసుకొని అరికితిన్ క్షిప్రగతిని తొందరగా నేను వృద్ధ నృసింహ భారతి స్వామివారి అధిష్టానంకి వెళ్ళాను. వృద్ధ నృసింహ భారతి స్వామివారు అంటే సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి స్వామివారి యొక్క గురువు గారు. ఆ వృద్ధ నృసింహ భారతి స్వామివారి అధిష్టానానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఏం చేశాను, నృహరి జపించి కొద్దిసేపు నరసింహ మంత్రాన్ని జపించాను, మళ్ళీ ధ్యానించాను, గురువు గారిని ధ్యానించాను, నరసింహస్వామిని ధ్యానించాను. అక్కడ నేను ఇలా రాయాలి, ఈ దీక్షని ధరించాను, ఈ కావ్యము రాయాలి అనే దీక్షని నేను అక్కడ ధరించాను. వారి ముందు, ఈ వృద్ధ నరసింహ భారతి స్వామి వారి ముందు, వారి గురువు గారి ముందు నేను మీ శిష్యుల గురించి రాస్తాను అని అనుకున్నాడు కవి. తర్వాత శ్రీ గురురాజ పాద సరసీరుహ సేవలచే నృసింహ మంత్రాగత శక్తిచే కవితలల్లెదనింక యథామనీషమౌ వాగభియుక్తి నే కలము పట్టెద నవ్య నృసింహ భారతి యోగివరేణ్ణి సచ్చరితం ఉత్తమతన్ యతింతు వ్రాయగన్. ఎలా దీక్ష తీసుకున్నాడు అంటే శ్రీ గురురాజ పాద సరసీరుహ సేవలచే అంటే గురువు గారి యొక్క పదకమలాల యొక్క సేవల చేత ఎటువంటి శక్తి వచ్చిందో ఆ శక్తి చే, అలాగే నృసింహ మంత్రాగత శక్తి చే, నరసింహ మంత్రం జపించడం వల్ల వచ్చేటటువంటి శక్తి చేత నేను ఇంకా కవితలు అల్లుతాను, నేను ఇంకా పద్యాలు రాస్తాను అని దీక్ష తీసుకున్నాడు. యథామనీషమౌ వాగభియుక్తి నే కలము పట్టెదా, నాకు తోచినట్టుగా అంటే నేను నాకు ఈ శక్తి రావడం వల్ల ఈ గురువు గారి పాదకమలాల సేవలు చేసే సేవలు చేసిన తర్వాత వచ్చే శక్తి చేత, అలాగే నరసింహ మంత్రము నుంచి వచ్చిన శక్తి చేత నేను నాకు తోచినట్టుగా యథామనీషముగా నేను ఈ పద్యాలను ఇంకా రాస్తాను, పద్యాల్ని అల్లుతాను, సమకూరుస్తాను. నవ్య నృసింహ భారతి యోగి వరేణ్యు సచ్చరితం ఉత్తమతన్ వ్యతియంతు ప్రాయగం. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి వారి గురించి రాస్తున్నారు, జ్ఞానులు, చాలా గొప్ప జ్ఞానుల గురించి రాస్తున్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా జాగ్రత్త పడుతున్నారు కవి. అటువంటి జ్ఞానులు, అటువంటి లోకాచార్యులు, జగద్గురువుల గురించి రాస్తున్నారు కాబట్టి ఇక్కడ నాకు ఈ వారి యొక్క ప్రీతి కోసము, వారి చరణ కమల సేవలచే నేను వారికి రాస్తాను, ఈ పద్యాలు వారి కోసం వారికి సమర్పిస్తాను అని ఇక్కడ దీక్ష తీసుకున్నాడు. ద్రవిడ కర్ణాటముల కేరళ మరహట్ట ధరణినే పర్యటించిన గురువునకు తెలుగునాటి మర్యాదలు అందినది లేదు, పద్యముల నవ్వెలతి బాబు పనిబడి తిని. ఇక్కడ ద్రవిడ కర్ణాటముల కేరళ మరహట్ట ధరణినే పర్యటించిన గురువునకు అంటే గురుగారు తమిళనాడుకి వెళ్ళారు, గురువుగారు కర్ణాటకకి వెళ్ళారు, గురువుగారు మహారాష్ట్రకి వెళ్ళారు, అలాగే కేరళకు కూడా వెళ్ళారు, కానీ ఎప్పుడు ఆంధ్రదేశానికి రాలేదు అని వారికి సేవలు చేసే భాగ్యం తెలుగు వారికి అందలేదు. కాబట్టి ఆ వెలతి బాపడానికి, ఆ లోటుని తీర్చడానికి నేను ఈ తెలుగు పద్యాలు రాస్తాను, గురుగారికి తెలుగులో ఈ కావ్యాన్ని సమర్పిస్తాను, గురువు గారికి తెలుగులో కూడా తెలుగు వారికి ఆ భాగ్యం రావడానికి, గురుగారి పాదకమలాల సేవలు చేసే భాగ్యం రావడానికి నేను తెలుగులో ఈ పద్యాన్ని రాస్తాను అని అన్నాడు. దీనితో పూర్వరంగం పూర్తయింది.
తర్వాత ప్రతి కావ్యంలో షష్ఠ్యంతాలు అని ఒక భాగం ఉంటుంది. ఎవరికైతే అంకితం అవుతుందో ఈ పద్యం అంతా, ఈ కావ్యం అంతా ఎవరికైతే అంకితం అవుతుందో వారికి షష్ఠ్యంతాలు అని చెప్తారు. ఇతనికి ఇతనికి ఇటువంటి వారికి ఇటువంటి వారికి ఇటువంటి వారికి నీ కి 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 కు 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 అలా అలా వస్తూ ఉంటాయి పద్యాలు. అందులో అన్ని చెప్పను, 3 చెప్తాను. మంగళ గుణవాఫ్పతికిన్ శృంగాచల పీఠపతికిన్ స్వీయాచ్ఛ యశ శృంగారిత దిక్తతికిన్ గంగాధర చరణ కమల గంధిలమతికిన్. అంటే మంగళ గుణవాఫ్పతికిన్, బార్ అంటే బార్ అంటే నీళ్లు, బారి నీళ్ల పతి, నీళ్లకి పతి అంటే సముద్రదేవుడు. ఆ మంగళ గుణవాఫ్పతికిన్ అంటే సముద్రం ఎంత పెద్దదో అన్ని అంత మంగళ గుణాలు ఉన్నటువంటి వారు, అంత మాంగళ్యం, అంత మంచి గుణాలు ఉన్నటువంటి స్వామికి. అలాగే శృంగాచల పీఠపతికిన్ శృంగేరికి పీఠాధీశ్వరులకి, శృంగేరి యొక్క పీఠాధీశ్వరులకి. స్వీయాచ్ఛ యశ శృంగారిత దిక్తతికిన్ వారి యొక్క యశస్సు ఎటువంటిది, మొత్తం లోకానికి కూడా ఒక అలంకారం లాంటిది అని. దిక్తతి అంటే మొత్తం లోకం అంతా వ్యాపించిన అలంకారం వంటిది వారి యశస్సు. స్వీయాచ్ఛ యశ శృంగారిత దిక్తతికిన్ గంగాధర చరణ కమల గంధిలమతికిన్ ఎల్లప్పుడూ శివుడి యొక్క చరణ కమలాల గురించి ఆలోచించే మతి అంటే బుద్ధి కలిగినటువంటి వారికి, అంటే ఎప్పుడు చంద్రమౌళీశ్వర ఆరాధనలో ఉండేటటువంటి వారికి. తర్వాత 30వ పద్యము. అస్మద్ గురు చరణులకు విస్మయకర సచ్చరిత్ర విఖ్యాతునకున్ సుస్మేర ముఖాంబుజునకున్ భస్మీకృత శిష్య కోటి భవగహనునకున్. అంటే మా గురువు గారికి అస్మద్ గురు చరణునకున్ విస్మయకర సచ్చరిత్ర విఖ్యాతునకున్. అంటే వారి నడవడిక ఎటువంటిది, విస్మయకరం అద్భుతకరమైనటువంటి నడవడిక కల గురువునకు. సుస్మేర ముఖాంబుజునకు ఎల్లప్పుడూ ఒక చిరునవ్వుతో నవ్వే గురువు గారికి, అందరిని ఆశీర్వదిస్తూ ఒక చిరునవ్వుతో ఉండే గురువు గారికి. భస్మీకృత శిష్య కోటి భవగహనునకున్ అంటే శిష్యులు వచ్చి నాకు ఈ సంసారం వద్దు అని అనుకుంటే ఆ సంసారము వంటి అరణ్యాన్ని భస్మీకృతం చేసేటువంటి వారు, అంటే బూడిద చేసేసేటువంటి వారు. ఒక నిమిషంలో ఆ సంసారాన్ని బూడిద చేసేవారు. భస్మీకృత శిష్య కోటి భవగహనునకున్. విధిపత్ని పుమ్మూర్తికి విధుమౌళి సమర్చకునకు విశ్వగురునకున్ విధుశేఖర భారతికిన్ విధిగానంకితము మత్ కవితం విధియన్. విధిపత్ని పుమ్మూర్తికి, విధి అంటే బ్రహ్మ, విధిపత్ని అంటే శారదామ్మవారు. ఆ శారదామ్మవారు ఇక్కడే కనబడుతున్న మూర్తిగా ఉన్నవారు, అంటే కళ్ళ ముందు కనబడే శారదామ్మవారు లాగా ఉన్నారు. విధిపత్ని పుమ్మూర్తికి, అటువంటి పుమ్మూర్తికి పురుష రూపంలో ఉండేటటువంటి శారదామ్మవారికి. విధుమౌళి సమర్చులకు, విధు అంటే చంద్రుడు, చంద్రరేఖ కలిగినటువంటి శివుడు అంటే చంద్రమౌళీశ్వరుణ్ణి ఎప్పుడూ పూజించే వారికి. విశ్వగురునకు, జగద్గురునకు. విధుశేఖర భారతికి. ముందు ఇక్కడ కూడా సామ్యం చెప్తున్నారు. ఆ శివుడికి ఈ విధుశేఖర భారతీ స్వామి వారికి సామ్యం చెప్తున్నారు. ఎలా అంటే విధుమౌళి సమర్చునకు విధుశేఖర భారతికి, అంటే విధుశేఖర అంటే కూడా శివుడే, చంద్రుణ్ణి ధరించేవారు విధుశేఖరుడు. ఈ గురువుగారే గురువుగారు శివుడికి పూజ చేస్తున్నప్పుడు శివుడే శివుడికి పూజ చేస్తున్నట్టు అని. విధుశేఖర భారతికి విధిగానంకితము మత్ కవితం విధియన్. అటువంటి వారికి నేను నా కవితను అంకితం చేస్తున్నాను, నా కావ్యాన్ని అంకితం చేస్తున్నాను అని. ఇక్కడతో ఈ అవతరణిక పూర్తి అయింది. ఇక్కడ ముందొచ్చే ప్రథమాశ్వాసంలో ఈ శివాభినవ నరసింహభారతీ స్వామి వారి కథ ఉంటుంది. మొదట్లో శృంగేరి యొక్క వర్ణన అయిన తర్వాత శివస్వామి జననం అయిన తర్వాత వృద్ధ నరసింహభారతీ స్వామి వారు రావడము, వారిని వారి శిష్యులుగా స్వీకరించడము, సన్యాస స్వీకారము, ఇటువంటి వారి విజయయాత్ర, ఇటువంటి ఘట్టాలన్నీ కూడా ఉంటాయి ఈ ప్రథమాశ్వాసంలో. ఇక్కడితో సమాప్తి. శ్రీ సచ్చిదానంద శివాభినవ్యన్ నృసింహ భారత్యభిధాన్ యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభు రూపాన్.